ఐపీఎల్ను ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రారంభించింది. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి జట్టు 11 మంది ఆటగాళ్లతో పాటు మరో 4 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నలుగురిలో ఒకరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంటుంది. ఇక జట్టు అవసరాలను బట్టి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయొచ్చు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల క్రికెట్ ఆట మనుగడకే ప్రమాదకరమని, ఈ రూల్ వల్ల బౌలర్ల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల టీ20 వరల్డ్ కప్కు ఆల్రౌండర్లను ఎంపిక చేయడంలో భారత జట్టు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్తున్నారు. హార్దిక్ లాంటి నాణ్యమైన ఆల్రౌండర్లు దొరకడమే కష్టమని అంటున్నారు. కాగా తాజాగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నిబంధన ఆల్రౌండర్లకు ప్రమాదకరంగా మారుతుందని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు ఇష్టం లేదు. ఈ రూల్ వల్ల ఆటను ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఈ రూల్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని రోహిత్ చెప్పారు. అయితే ఈ రూల్ కారణంగా జట్టు అవసరానికి తగ్గట్టుగా ఆల్రౌండర్లు దొరకడమే కష్టమవుతుందని కామెంట్ చేశారు. రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి.